नमस्कार आप सभी को నమస్కారం మీ అందరికీ నమస్కార్ అధ్యాపక్ జీ ఛానల్లోకి స్వాగతం సుస్వాగతం। ఈ ఛానల్ యొక్క ముఖ్య ఉద్దేశం హిందీ పढ़ना, హిందీ लिखना, హిందీ बोलना, హిందీ చదవడం, హిందీ వ్రాయడం, హిందీ మాట్లాడడం, హిందీ రీడింగ్ స్కిల్స్, హిందీ రైటింగ్ స్కిల్స్, హిందీ స్పీకింగ్ స్కిల్స్। ముఖ్య ఉద్దేశాలలో ఒక ముఖ్య ఉద్దేశం హిందీ చదవడం, హిందీ వ్రాయడం, హిందీ మాట్లాడడం నేర్పించడమే ఈ ఛానల్ యొక్క ముఖ్య ఉద్దేశం। ఇంకోసారి స్వాగతం సుస్వాగతం ఈ ఛానల్లోకి। క్లాస్ 1లో క్లాస్ 2లో మనము అచ్చులు నేర్చుకున్నాం, హిందీలో తెలుగులో ఎలా రాయాలో అనేది। ఆ నుండి అన్నహ వరకు అచ్చులు మరియు స్వర్ మరియు అచ్చులు, తెలుగులో అచ్చులు అంటాం, హిందీలో స్వర్ అంటాం, ఇంగ్లీష్లో వోవెల్స్ అంటాం, మరియు సింబల్స్ కూడా నేర్చుకున్నాం। క్లాస్ 3లో వ్యంజన్ నేర్చుకుందాం మనము। ఫస్ట్ అక్షరాలను గుర్తుపట్టాలా, చిన్న అక్షరాలేవి, పెద్ద అక్షరాలేవి, చిన్న మాత్ర ఏది, పెద్ద మాత్ర ఏది, ఇవి మనము ఐడెంటిఫై చేయాలా। అప్పుడే మనము చదవడానికి కానీ రాయడానికి కానీ ఈజీ అవుతుంది మనకు। చూద్దాం హిందీ వ్యంజన్ ని తెలుగులో హల్లులు అంటాం, ఇంగ్లీష్ లో కాన్సనెంట్స్ అంటాం। హిందీ వ్యంజన్ అంటే తెలుగులో హల్లులు, ఇంగ్లీష్ లో కాన్సనెంట్స్ అని అంటాం। ఓకే, కరెక్ట్ ప్రొనౌన్సియేషన్ మనకు రావాలి। చిన్న అక్షరం ఎలా పలకాలి, పెద్ద అక్షరం ఎలా పలకాలి అనేది చూద్దాం। వ్యంజన్ అంటే ఏమి? బినా स्वर के व्यंजन हम उच्चारण नहीं कर पाते, అంటే స్వరాల సహాయత లేకుండా మనము వ్యంజనాన్ని హల్లులని పలకలేము। ఓకే, హిందీ వ్యంజన్ హల్లులు కాన్సోనెంట్స్ క, ఖ, గ, ఘ, అంగ్, చ, ఛ, జ, ఝ, ఞ, ట, ఠ, డ, ఢ, అణ, త, థ, ద, ధ, న, ప, ఫ, బ, భ, మ, య, ర, ల, వ, ష, ష, స, హ, క్ష, త్ర, గ్య, స్ర। ఇది కరెక్ట్ ప్రొనౌన్సియేషన్। ఇంకొకసారి చూద్దాం। తెలుగులో క ఇలా, ఖ, గ, ఘ, అంగ్, కే, క, కేచే ఖ, జియే గ, జిహెచ్ఏ ఘ, ఎన్జిఏ అంగ। ఓకే, ఇదాన్ని అంగాన। పంచమక్షరం అంటే అన్ ఉచ్చారణమే వస్తాయి, 5 పంచమక్షర లెటర్స్। ఓకే, అంగ, చ, ఛ, జ, ఝ, ఞ, సిహెచ్ఏ ఛ, సిహెచ్ఏ ఛ, జే, జ, జేహెచ్ఏ ఝ, ఎన్వైఏ ఞ, ట, ఠ, ఢ, ఢ, అణ, ట, ఠ, ఢ, ఢ, అణ, టిఏ ట, టిహెచ్ఏ ఠ, డిఏ డ, డిహెచ్ఏ ఢ, ఎన్ఏ అణ। ఓకే, త, థ, ద, ధ, న, త, థ, ద, ధ, న, టిఏ త, ఇక్కడ టిఏ ట, ఇక్కడ టిఏ త। ఓకే, మనం వాక్యాలను శబ్దాలను బట్టి మనము టానాల తానాల అనేది గెట్ చేయాలి। టిహెచ్ఏ థ, డిఏ ద, డిహెచ్ఏ ధ, ఎన్ఏ న, ప, ప, పిఏ ప, ఫ, ఫ, పిహెచ్ఏ ఫ, బ, బ, బిఏ బ, భ, భ, బిహెచ్ఏ భ, మ, మ, ఎంఏ మ, య, య, వైఏ య, ర, ర, ఐఏ ర, ల, 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 ఎల్ఏ ల, వ, వ, విఏ వ, ష, ష, ఎస్హెచ్ ష, 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 ఎస్హెచ్ఏ ష, స, స, ఎస్ఏ స, హ, హ, హెచ్ఏ హ, క్ష, క్ష,
KSHA క్ష, త్ర త్ర TRA త్ర, గ్య గ్య GNA గ్య, స్ర స్ర SHRA స్ర. ఓకే, దీనిలో మనము హిందీకి తెలుగుకి కొద్దిగా డిఫరెంట్ ఏమంటే అంగ, ఇది అంగ అనాలి హిందీలో, తెలుగులో ఇంకో విధంగా పలకరిస్తాం మనం, అది గుర్తుపట్టాలి. అంగ, జ్ఞ, అణ, తర్వాత య ర ల వ. లలో కూడా హిందీలో ఇంకో లా కూడా ఇలా రాస్తాం, పెద్ద లా. ఈ అలా రాస్తాం కదా తెలుగులో, అలా కూడా ఉంటది. అది ఎక్కువ యూజ్ గా అంత అవసరం లేదు మనకి. ఓకే, ఈలో ష, హిందీలో షే, తెలుగులో షే అంటాం. షే షా సాహ అని తెలుగులో అంటాం. హిందీలో SH ష అనాలి అంతే. ష ష. ఓకే, ష స హ. క్షత్రజ్ఞ స్ర. ఇక్కడ తెలుగులో ఏమంటాం, జ్ఞ అంటాం, జ్ఞ. ఓకే, హిందీలో ఏమనాలి, గ్య అనాలి, గ్య. GYA గ్య. తెలుగులో జ్ఞ అంటాం, ప్రతిజ్ఞ అంటాం తెలుగులో. హిందీలో ప్రతిజ్ఞ అనాలి, గ్య. ఏ మనం గుర్తుపట్టాలి. స్ర అంటే స్ర ఉండదు తెలుగులో, క్షత్రజ్ఞ స్ర హిందీలో. ఓకే, ఇలా గుర్తుపట్టి. ఇవి వ్యంజన్. ఇంకోసారి చూడండి, వ్యంజన్ తెలుగులో హల్లులు, కాన్సోనెంట్స్ క ఖ గ ఘ అంగ, చ ఛ జ ఝ ఞ, ట ఠ ఢ ఢ అణ, త థ ద ధ న, ప ప ప ఫ బ భ మ, య ర ల వ, ష ష స హ, క్షత్రజ్ఞ స్ర. ఓకే, ఇది ప్రొనౌన్సియేషన్. ఒకసారి 2-3 టైమ్స్ చూడండి, కరెక్ట్ ప్రొనౌన్సియేషన్ ఐడెంటిఫై చేయండి. మనం పెద్ద అక్షరం పలుకుతున్నామా, చిన్న అక్షరం పలుకుతున్నామా, పెద్దది ఎలా రాయాలి, చిన్న అక్షరం ఎలా రాయాలి అనేది గుర్తుపట్టండి. చోటా బడా. చోటా అంటే చిన్నది, బడా అంటే పెద్దది. ఓకే, छोटा क बड़ा ख, छोटा ग बड़ा घ, छोटा च बड़ा छ, छोटा ज बड़ा झ ञ, छोटा ट बड़ा ठ, छोटा ड बड़ा ढ अण, बड़ा अण, छोटा न, छोटा त बड़ा थ, छोटा द बड़ा ध न, छोटा बड़ा, प छोटा, फ बड़ा, ब छोटा, भ बड़ा म. ఇక్కడికెళ్ళి ఇక్కడ వరకే చిన్నవి పెద్దవి, కా నుండి బా వరకు. అంగ ఇనే కూడా చిన్నవి పెద్దవి ఏం రావు, ఇవే చిన్నవి పెద్దవి. మా నుండి యరలవ శసస క్షత్రజ్ఞస్ర చిన్నవి పెద్దవి ఉండవు. కా నుండి छोटा बड़ा का से लेकर भ तक और ये 2 अक्षर नहीं रहेगा छोटा बड़ा में. अंग ఎలా అనిపించిందో ఈ క్లాస్ కామెంట్ రూపంలో చెప్పండి. ప్రాపర్ గా నేర్చుకోండి. క్లాస్ 3లో వ్యంజన్, హల్లులు, కాన్సనెంట్స్. ఇక్కడ హిందీ, తెలుగు, ఇంగ్లీష్ లో కూడా ఉన్నాయి. ఎలా పలకాలో కూడా మనం నేర్చుకుందాం. ఒక 2-3 టైమ్స్ వీడియోని చూడండి. క్లాస్ వైజ్ గా రండి. క్లాస్ ఫస్ట్, క్లాస్ 2, క్లాస్ 3 ఈజీగా హిందీ చదవడం, హిందీ వ్రాయడం, హిందీ మాట్లాడడం. ఈ ఛానల్ని ఫాలో కాండి. ఈజీగా మనం హిందీని నేర్చుకుందాం. ధన్యవాద్. आपका दिन शुभ हो. लाइक, शेयर, सब्सक्राइब.